అండి హాయ్ హాయ్ బ్రో. బ్రో. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కాకినాడ బోట్లో ఒక బోర్డుని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది సూపర్. మీకండి? మామూలుగా లేదండి. కాదు బ్రో, మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఏ పోలీస్ వాళ్ళు కూడా దాన్ని చేయలేదు, కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ చేస్తారు కదా, ఎలా అనిపించింది? ఆయన డిపార్ట్మెంట్ కాకపోయినా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు, చాలా బాగా అనిపించింది. ఓకే, అంటే కళ్యాణ్ గారు అంత సముద్రంలోకి వెళ్ళి మరి సీజ్ చేశారండి, ఏం చెప్తారు కళ్యాణ్ గారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్ స్టార్. ఓకే, అండ్ రాబోయే రోజుల్లో ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఆయన పాలన పట్ల? ఆయన ఎక్స్పెక్టేషన్స్ మేము మామూలుగా అంటే బాగానే ఉందండి, ఎందుకంటే ఆయన మా ఎమ్మెల్యే కాబట్టి బాగానే చేస్తారు. ఓకే, ఎక్కడ బ్రో ప్రాపర్ మీది? అది పిఠాపురం అండి. పిఠాపురం ఎలా ఉంది? ఎందుకంటే కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్లో ఉంటారన్నారు, కానీ అక్కడే ఇల్లు కట్టించుకున్నారు కదా, ఏం చెప్తారు? యా, దానివల్ల మాకు ఇంకా నమ్మకం కలిగింది, ఆయన అక్కడ ఉండడం వల్ల ఆయన పాలన ఇంకా చూడాలని మేము కోరుకుంటున్నాం ఇంకా. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ లేని పిఠాపురం, పవన్ కళ్యాణ్ ఉన్న పిఠాపురానికి తేడా ఏంటి? ఇప్పుడు వరకు కాకినాడ రాజమండ్రి అని తెలిసిందండి, ఇప్పుడు పిఠాపురం అంటే ఒక హైప్ వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఊరు ఏదంటే పిఠాపురం అంటారు కదా, మీరు ఎలా అంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు తాలూకా అంటే. ఓకే, అంటే కళ్యాణ్ గారికి మీ పిఠాపురంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏం చెప్తారు మా ఛానల్ ద్వారా? మీ పాలన బాగానే ఉంది, వి లవ్ ఆల్వేస్ పవర్ స్టార్, ఇంకా చూడాలనుకుంటున్నాం నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. ఓకే.